హలో గాయ్స్, వెల్కమ్ టు అఫీషియల్ కిచెన్. ఈరోజు మనం ఎప్పుడైనా చేసుకొని తినే టేస్టీ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దాంట్లోని కొద్దిగా జీరా, మస్టర్డ్ సీడ్స్ వేసిన తర్వాత దాంట్లోనే గుప్పెడు పల్లీలు, దాంతో పాటే నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను ముందుగానే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టాను. తర్వాత ఆ క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ ఒక కడాయిలో వేసి దాంతో పాటే కొద్దిగంత కరివేపాకును కూడా వేశాను. దాన్ని కాసేపు కలిపి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ వేశాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాను. తర్వాత దాంట్లో ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత దాన్ని కాసేపు కలిపి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ 5 మినిట్స్ వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత వేరే కడాయిలో రవ్వ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆ రవ్వని కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేంపండి. ఫైవ్ మినిట్స్ తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. తర్వాత దాన్ని బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత దాంట్లో ముందుగా మనం వేంపి పెట్టుకున్న రవ్వని దాంట్లో వేసి కాసేపు మిక్స్ చేయండి దాన్ని. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడకనివ్వండి. తర్వాత దాంట్లో కొద్దిగంత కొత్తిమీర, పుదీనా వేయండి. ఒక 5 మినిట్స్ వరకు దాన్ని బాగా మగ్గనివ్వండి. అలాగే దాన్ని అప్పుడప్పుడు కలుపుతుండండి, లేదంటే మాడిపోతుంది. తర్వాత కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి 5 మినిట్స్ వరకు. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి దాన్ని బాగా కలపండి. మీరు కూడా నాలానే ఇలా ఉప్మా చేసుకొని నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. చూడండి, మన లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.